సో చాలా మందికి విజయవాడ హైవేలో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, అసలు విజయవాడ హైవే నిజంగా గ్రో అవుతుందని చెప్పేసి చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. సో ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తూ ఇప్పుడు నేను అలాంటి ఒక వెంచర్కి వచ్చాను, వెంచర్ కూడా చూశాను. బిఫోర్ వీడియోలో మీకు ఓపెన్ ఫ్లాట్స్ రిలేటెడ్ ఎలా ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, ఓపెన్ ఫ్లాట్స్ రిలేటెడ్ ఇన్వెస్ట్ చేసినప్పుడు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని ఒక వీడియో చేశాను కదా. సో ఇదే వెంచర్లో సో అక్కడే ఉన్న సీనియర్ లీడర్స్తో నేను అడిగి కొన్ని తెలుసుకోబోతున్నాను. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం మనం. ఇప్పుడు మనం డీటెయిల్గా తెలుసుకుందాం. నేను ఎక్స్పర్ట్స్ని అడుగుతా అని చెప్పాను కదా. ఇక్కడ మనతోటి వెంకన్న రుద్ర గారు ఉన్నారు, ఇప్పుడు మనతోటి సుధాకర్ గారు ఉన్నారు. ఆయన కూడా అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు మనకి నిజంగా విజయవాడ హైవే గ్రో అవుతుందా? అసలు దానికి కొన్ని రీజన్ చెప్పండి మీరు. అసలు ఏంటి అసలు విజయవాడ? బట్ ఇప్పుడు విజయవాడ హైవే మీదనే హైదరాబాద్కి ఈస్ట్లో ఉన్నది విజయవాడ హైవే. ఈ హైవే మీదనే ఎందుకంటే ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలకి మెయిన్ కనెక్టివిటీ హైవేనే ఈ విజయవాడ హైవే. కాబట్టి ఈ హైవే మీద చాలామంది ఫోకస్ అనేది ఎక్కువ పెట్టారు. ఎవ్రీ ఇయర్ జనవరిలో వచ్చే సంక్రాంతి ఫెస్టివల్ అప్పుడు ఈ హైవే మీద సిచ్యువేషన్ ఇలా ఉంటుంది. ఎప్పటికే మీకు అర్థమై ఉంటుందని అనుకుంటున్నా. ఈ హైవే ఇంత రద్దీగా ఉండటానికి కారణం 7 డిస్ట్రిక్ట్స్ని కలిపే ఒక గేట్వే. అండ్ గవర్నమెంట్ నుంచి కూడా ఇప్పుడు ఏదైతే మనకు ఎల్బీ నగర్ నుంచి షార్ట్ చేస్తే ఎల్బీ నగర్ ఉన్న మెట్రో ఇప్పుడు హైత్ నగర్కి వాళ్ళకి ఎక్స్పెన్షన్ జరుగుతుంది. ఎప్పుడైతే హైత్ నగర్ కంప్లీట్ కాగానే నెక్స్ట్ వచ్చేసి రామోజీ ఫిలిం సిటీ, అండ్ రామోజీ ఫిలిం సిటీ కంప్లీట్ కాగానే ఆ నుంచి నెక్స్ట్ చౌటుప్పల్ వరకు ఇది ప్రపోజల్ ఉండడం మనకు చాలా ప్లస్ పాయింట్. హైదరాబాద్ టు చౌటుప్పల్ ఆల్రెడీ మనకు స్పెషల్ బస్సెస్ సిటీ నుంచి రావడం జరుగుతుంది. అలాగే ఈ సిటీ నుంచి స్పెషల్ మెట్రో కూడా చౌటుప్పల్ వరకు రావడం మనకు చాలా వరకు బిజినెస్కి అన్ని విధాలుగా గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఉండడానికి చాలా సపోర్ట్ అవుతుంది. సార్, విజయవాడ హైవే అనేది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ రిమైనింగ్ 4 నేషనల్ హైవేస్ కన్నా విజయవాడ హైవే ఫుల్ ఫోకస్గా ఉంది. దాన్ని ఎందుకు అట్లా చెప్తున్నామంటే ప్రజెంట్ రియల్ ఎస్టేట్ మొదలైందే విజయవాడ హైవేలో నియర్ బై రామోజీ ఫిలిం సిటీ. వన్ ఆఫ్ ద టైమ్ లాస్ట్ 20 years బ్యాక్. ప్రజెంట్ ఆ 20 years అప్పుడు ఎంత గ్రోత్ ఉందో ప్రజెంట్ ఇప్పుడు అంతకు రెట్టింపు గ్రోత్ విజయవాడ హైవేలో వచ్చింది. ఎందుకంటే మెయిన్గా 2 తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ఏకైక హైవే విజయవాడ నేషనల్ హైవే. మనకి ఈ 2 రాష్ట్రాల మధ్యన 2 రాష్ట్రాలకు కూడా ల్యాండ్ బ్యాంక్ ఉన్న హైవే ఏదన్నా ఉందా అంటే విజయవాడ హైవే. హెచ్ఎండిఏ లిమిట్స్లో రేపు నీకు ఏ కంపెనీ వచ్చినా, ఫారిన్ కంపెనీస్ ఏ వచ్చినా కూడా విజయవాడ హైవేకి ల్యాండ్ బ్యాంక్ గవర్నమెంట్ ల్యాండ్ బ్యాంక్ నుంచి ఆల్రెడీ ఇప్పటికి బాంబే హైవేలో కంప్లీట్గా అసలు ల్యాండ్ బ్యాంక్ అనేది గవర్నమెంట్కి లేదు. వరంగల్ హైవే లేదు, బెంగళూరు హైవే ఎక్కడా లేదు. ప్రజెంట్ ఉన్నది ఒకే ఒక హైవే, అది ఒక 30,000 ఎకరాల్లో మనకు గవర్నమెంట్కి సంబంధించిన ల్యాండ్ బ్యాంక్ అంతా కూడా ఇక్కడ ఉంది. సో ఇక్కడ రేపు ఇక్కడ నుంచి గత ఇంకొక 10 years వరకు కూడా ఏ కంపెనీ వచ్చినా కూడా విజయవాడ హైవే ఫోకస్ పెట్టుకోవాలి. ఎందుకంటే రిమైనింగ్ హైవేస్లో మనకు ఛాన్స్ లేదు. సాచురేషన్ ఆల్రెడీ జైరాబాద్ దాటిపోయింది, అటు షాద్నగర్ దాటిపోయింది, ఇటు కడతాల అమంగల్ దాటిపోయింది, అటు జనగాం దాటిపోయింది. ఉన్నది ఒకటే. ఈ 2 రాష్ట్రాల మధ్య ఏ కంపెనీ వచ్చినా తెలుగు ప్రజలకు అనుగుణంగా 2 రాష్ట్రాల మధ్య ఉన్న హైవే ఏంటంటే విజయవాడ హైవే. ల్యాండ్ బ్యాంక్ ఏముంది, దానికే ఉంది. కావాల్సిన కంపెనీస్ అన్నీ కూడా ఇక్కడే వస్తున్నాయి. ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు అది కాకుండా ఇప్పుడున్న గవర్నమెంట్ అనుకోండి, నెక్స్ట్ రాబోయే గవర్నమెంట్ ఏది తీసుకొచ్చినా, ఏ ప్రాజెక్టు తీసుకొచ్చినా కూడా కేవలం ఇక్కడ ఈ హైవేలోనే ఫోకస్ చేయాలి. ఎందుకంటే రిమైనింగ్ ఛాన్స్ లేదు కదా. అంటే దాంతోపాటు ఇంకా మనకి ఇక్కడ కంపెనీస్ ఏమున్నాయి మెయిన్గా హైదరాబాద్ మనకి విజయవాడ హైవే చూసుకున్నట్లయితే? విజయవాడ హైవేలో ఇప్పుడు మనం ఏదైతే ఎల్బీ నగర్ దాటి మనం హైత్ నగర్ దాటి పెద్దంబర్పేట దగ్గరికి రాగానే మనకు చాలా వరకు హైవే మీద మొత్తం ఇంజనీరింగ్ కాలేజీలు, ఫార్మా కాలేజ్, ఎక్కడైనా డెవలప్మెంట్ కావాలి అంటే స్కూల్స్, కాలేజ్ మెయిన్ ఇంపార్టెంట్. అండ్ ఈ హైవేలో మెయిన్ ఎంట్రన్స్లోనే మనకు స్కూల్స్, కాలేజ్ ఇవన్నీ చాలా వరకు ఉన్నాయి. అండ్ అది దాటగానే నియర్ బై వచ్చేసి మనం రామోజీ ఫిలిం సిటీ. అండ్ రామోజీ ఫిలిం సిటీ గురించి ఆల్రెడీ మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మొత్తం సినిమా షూటింగ్స్ అంటే ఆల్రెడీ బాలీవుడ్, టాలీవుడ్కి సంబంధించిన చాలా వరకు సినిమా షూటింగ్ మొత్తం రామోజీ ఫిలిం సిటీలోనే జరుగుతాయి. అండ్ దీని తర్వాత మనం వేరే కొంచెం నియర్ కొత్తగూడెం దగ్గరికి వెళ్ళగానే, అండ్ కొత్తగూడెం దగ్గర ఆల్రెడీ ఫ్రూట్ మార్కెట్ ఒకటి పడింది. అండ్ దీంతో పాటు ఏంటంటే భూదాన్ పోచంపల్లి అనేది చాలా ఫేమస్. అండ్ ఇక్కత్ సారీస్ అనేది అక్కడ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. దీంతో పాటు ఏంటంటే భూదాన్ పోచంపల్లిలో చాలా వరకు సినిమా షూటింగ్స్ ఇవన్నీ చాలా జరుగుతాయి. అండ్ అదొక్కటే కాకుండా మనకి ఇక్కడ ఉన్న బెనిఫిట్స్ ఏంటంటే కొత్తగూడెం దాటి కొంచెం మనం ముందుకు అలా వచ్చామనుకోండి, అండ్ దండుమల్కాపూర్ ఆల్రెడీ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ అనేది ఆల్రెడీ అప్రాక్స్ 2,000 ఎకరాలలో డెవలప్మెంట్ అనేది జరిగింది. అక్కడ ఆల్రెడీ 52 కంపెనీలు ఎస్టాబ్లిషన్ టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఆల్రెడీ ఎస్టాబ్లిషన్ అయినాయి. ఆ 52 కాస్త ఇప్పుడు ఇంకా 50 నుంచి 60 కంపెనీలు కొత్తగా ఇంకా ఎస్టాబ్లిషన్ అవడానికి చాలా ల్యాండ్ బ్యాంక్ అనేది చాలా పెద్ద ఎత్తున అక్కడ ఉండడం మనకు చాలా ప్లస్ పాయింట్. ఓకే, సూపర్. యా, సో ఇంకా దాంతోపాటు ఇక్కడ మనకి RRR కూడా ఎక్స్పాన్షన్ జరుగుతుంది. అయితే మనకు 2 తెలుగు రాష్ట్రాలకి స్పెషల్గా కనెక్టివిటీ కోసం సెంట్రల్ గవర్నమెంట్ మనకు ఒక బుల్లెట్ ట్రైన్ అనేది ఒకటి ప్లాన్ చేస్తున్నారు. అదేది ఏంటి అంటే హైదరాబాద్ నుంచి విజయవాడ టు వైజాగ్ 6 hours 20 minutes జర్నీ కావాలని సెంట్రల్ గవర్నమెంట్
కొత్త ట్రాక్ అనమాట ఇది మొత్తం కొత్తగా ట్రైన్ ట్రాకే కొత్తగా వేస్తున్నారు. అది ఒకటి ప్లానింగ్ జరుగుతుంది సెంట్రల్ గవర్నమెంట్ది. అది మనకు చాలా బెనిఫిట్ అనమాట. ఇదొక్కటే కాకుండా ఈ హైవేలో ఉన్న ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు త్రిపుల్ రీజనల్ రింగ్ రోడ్ తీసుకున్నాం. ఇంటర్చేంజెస్ అటు సంగారెడ్డిలో ఒకటి, ఇక్కడ చౌటుప్పల్లో ఒకటి. ఈ ఇంటర్చేంజెస్ మోస్ట్ ఇంపార్టెంట్. రైల్ ఎక్కడైనా ట్రాన్స్పోర్టేషన్ కనెక్షన్ ఉన్న ఏరియాని మాత్రమే డెవలప్ అవుతుంది. ఆ విధంగా చూసుకున్నట్లయితే మన హైదరాబాద్ ఫస్ట్ ట్రాన్స్పోర్టేషన్లో ఇండియాలో నెంబర్ 1 రోడ్ కనెక్టివిటీ ఉన్న స్టేట్ ఏదైనా ఉందంటే అది హైదరాబాద్. హైదరాబాద్కి ఏదన్నా సీ నుంచి ఓడరేవుల నుంచి వచ్చేది ఏదన్నా ఉందంటే ఈ హైవే. సో జనాలు ఎప్పుడు కూడా ఏం చూస్తారు, ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వాళ్ళకి కావాల్సింది ఏంటిది, ఫస్ట్ ట్రాన్స్పోర్టేషన్, నెక్స్ట్ లొకేషన్, సరౌండింగ్లో ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్స్ మీద డిపెండ్ అయ్యి ఒక ఇన్వెస్టర్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. వాళ్ళ ఐడియాకి అనుగుణంగా ఇప్పుడు హైదరాబాద్లో ఇప్పుడు ఆల్ ఓవర్ హైదరాబాద్కు ఉన్న హైవే ఏదైనా ఉందంటే ఒక ఇన్వెస్టర్కు కరెక్ట్ షూటబుల్ హైవే ఒక విజయవాడ హైవే. అండ్ గవర్నమెంట్ ల్యాండ్ బ్యాంక్ అనేది ఏ హైవేకి ఉంటే ఆ హైవే ఫాస్ట్ గ్రోత్ కావడానికి కూడా చాలా బెటర్ ఉంటుంది. అండ్ ఈ విజయవాడ హైవేలో కూడా మన చౌటుప్పల్ సర్వైనింగ్ ఏరియాలనే 38,000 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ బ్యాంకింగ్ ఇంత పెద్ద ఎత్తున ఉండడం వల్ల మనకు చాలా ఫ్యూచర్లో గవర్నమెంట్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రావాలన్నా, ఎలాంటి గవర్నమెంట్ సంబంధించిన ఎంప్లాయ్మెంట్ రావాలన్నా, అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇంకొక ఆప్షన్ కూడా ప్లాన్ చేశారు. ఏంటి అంటే ఇండియాకి సెకండ్ క్యాపిటల్ కోసం చూస్తున్నారు. ఎందుకంటే ఢిల్లీ చాలా వరకు పొల్యూట్ అయిపోయింది, ఇంకో రాజధాని ఉంటే బాగుంటుంది అని చూస్తున్నారు. అన్ని స్టేట్స్ కంటే అండ్ చాలా తిరిగారు, ముంబై, ఢిల్లీ, కోల్కతా ఇలా చాలా తిరిగారు. అన్నిటికంటే ఏది బెటర్ ఉందని చూస్తే హైదరాబాద్ సిటీ అనేది నెంబర్ 1 ఉంది. ఈ సిటీని గ్లోబల్ సిటీ ఆల్రెడీ అయిపోయింది. ఈ సిటీని ఇండియాకి సెకండ్ క్యాపిటల్ చేస్తే అన్ని విధాలుగా గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఉంటుంది. అండ్ ఈ సిటీకి ఉన్న బెనిఫిట్ ఏంటంటే ఆల్రెడీ 2 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. అండ్ ఏదైతే ORR ఉంది, దాంతోపాటు RRR వస్తుంది. అండ్ RRRతో పాటు RRR చుట్టూ MMTS వస్తుంది, ORR చుట్టూ మెట్రో వస్తుంది. ఇవన్నీ బెనిఫిట్ ఉండడం. అది కాస్త మనకి ఇంకొక బెనిఫిట్ ఏంటంటే హైదరాబాద్ సిటీ చుట్టూ ఉన్న అన్ని హైవేలు ఆల్రెడీ 80, 90, 100 కిలోమీటర్ వరకు ఎక్స్పెన్షన్ అయ్యింది. ఈవెన్ వరంగల్ హైవే చూడండి ఆలేరు దాటి లాంగ్ బ్యాక్ వెళ్ళిపోయింది. శ్రీశైలం హైవే చూడండి కర్తాల్లాకే దాటి ఎక్కడో 100, 110 కిలోమీటర్లు ఎక్స్పెన్షన్ అయ్యింది. ఈవెన్ ముంబై హైవే కూడా ఆల్రెడీ 90, 100 కిలోమీటర్లు ఎక్స్పెన్షన్ అయిపోయింది. బట్ ఇప్పుడు విజయవాడ హైవే అనేది ఇప్పుడే గ్రోతింగ్ అనేది స్టార్ట్ అయింది. అండ్ ఇప్పుడు స్టార్టింగ్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళకు గ్రోతింగ్ అనేది 100% డెవలప్మెంట్ ఉంటుంది. ఇంకొక 10 ఇయర్స్ వరకు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకు ఇంకొక 4-5 ఇయర్స్లో వాళ్ళు అనుకున్న రిటర్న్స్ రావాలంటే విజయవాడ హైవే కావాల్సినంత ఎంప్లాయ్మెంట్ ఉంది, కావాల్సినన్ని ప్రాజెక్టులు వస్తున్నాయి, రోడ్ కనెక్టివిటీ ఉంది, రీజనల్ రింగ్ రోడ్ ఉంది, ఇంటర్చేంజెస్ ఉన్నాయి, ఇంకోటి బుల్లెట్ ట్రైన్ వయా హైదరాబాద్, వయా విజయవాడ, వయా వైజాగ్. అండ్ అదొక్కటే కాకుండా ఇక్కడ ఉన్న బెనిఫిట్స్ ఏంటంటే మనకు నియర్ బై చిట్యాల దగ్గర మనకు పొడి ఓడరేవు అనేది సరుకుల రవాణా కేంద్రంగా అక్కడ ఒక 150 ఎకరాల్లో ఏదైతే ఆంధ్ర నుంచి వచ్చిన పోర్ట్ల నుంచి వచ్చినాయి పెద్ద పెద్ద కంటైనర్స్లో మొత్తం వచ్చేసి ఇక్కడ షిఫ్ట్ చేస్తారు. షిఫ్ట్ చేసేసి ఎక్కడి నుంచి ఏ ఏరియాకి వెళ్ళాలి అనేది ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ అనేది జరుగుతుంది. అది కూడా మనకు వెరీ నియర్ బై ఉండడం ఇక్కడ అదే అన్ని హైవేలు అంటే ఇప్పుడు మీరు అన్నారు అదే అలాంటి పొడి ఓడరేవులు ఇలాంటి వస్తే మనకి గ్రోత్ ఏముంటుంది అక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడైతే మనకు ట్రాన్స్పోర్టేషన్ కానీ ఎక్కడైతే ఫ్రీగా ఉంటుందో ఎక్కడి నుంచి అయితే ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ జరుగుతుందో ఆ ఏరియా గ్రోత్ కావడానికి ఎంప్లాయ్మెంట్ రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. సూపర్. అండ్ అదొకటే కాకుండా మనకి ఇదే హైవేలో అండ్ నార్కట్పల్లి ఇప్పుడు అన్ని హైవేలు 80 నుంచి 90 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు ఎక్స్పెన్షన్ అయ్యింది. బట్ ఇదే విజయవాడ హైవే 80 నుంచి 90, 100 కిలోమీటర్లు ఎక్స్పెన్షన్ అయితే ఇక్కడ ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే నార్కట్పల్లి దగ్గర ఆల్రెడీ కంప్లైంట్ నార్కట్పల్లి వరకు ఇది విస్తరించబడాలి 190 కిలోమీటర్లు వస్తుంది. బట్ ఇక్కడ ఆల్రెడీ మెడికల్ కాలేజెస్ అండ్ ఇండస్ట్రీస్ చాలామంది ఎంప్లాయ్మెంట్ ఉంది. అండ్ చాలా పుణ్యక్షేత్రాలు కూడా ఇక్కడ చెరుగట్టు అని వేణుగోపాల స్వామి టెంపుల్స్ అని ఇవి చాలా వరకు మనకు నియర్ బై ఉండడం చాలా ప్లస్ పాయింట్. ఇంకో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇప్పటి వరకు కూడా మన విజయవాడ హైవే అనేది 4 లైన్ హైవే ప్రజెంట్ ఇప్పుడు 6 లైన్గా మారింది. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం వర్క్ స్టార్ట్ చేయించింది, ఫండ్స్ రిలీజ్ చేసింది. ఇప్పుడు ఆల్ ఓవర్ బాంబే హైవే 6 లైన్, బెంగళూరు హైవే 6 లైన్, తర్వాత ఇప్పుడు ఉన్నది మన విజయవాడ హైవే 6 లైన్. నెక్స్ట్ ఫర్దర్గా ఈ గత 6 మంత్స్ నుంచి మన ఆంధ్రాలో తెలంగాణ మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమైందంటే వాళ్ళకు ఒక క్యాపిటల్ సిటీ అనేది లేదు. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత కంప్లీట్గా అమరావతి రాజధాని అని డిక్లేర్ చేసేసి దాన్ని కూడా ఒక అమరావతిని కూడా ఒక హైదరాబాద్ రేంజ్లో డెవలప్ చేయాలని దానికి ఒక రింగ్ రోడ్ తీసుకురావడం, రింగ్ రోడ్ ప్రపోజల్ పెట్టిండు. దానికంటూ కూడా ఒక హైదరాబాద్ కన్నా కూడా ఒక వాళ్ళ మాస్టర్ ప్లాన్ అమరావతి మాస్టర్ ప్లాన్ చూసినట్లయితే ఆ చంద్రబాబు నాయుడు విజన్ పర్సన్ ఎవరంటే చంద్రబాబు నాయుడు. సో ఈ రెండింటి మధ్య కనెక్టివిటీ విజయవాడ హైవేలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈ ఇన్వెస్టర్స్ అనేది అటు ఇటు మధ్యలో ఈ విజయవాడ హైవేకి ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. రాబోయే 10 సంవత్సరాల్లో అమరావతిని ఒక హైదరాబాద్గా వాళ్ళు చూడాలనుకుంటున్నారు.
హైదరాబాద్ను అమరావతి లాగా చూడాలనుకుంటున్నారు. రెండింటి మధ్య కనెక్టివిటీని పెంచుకోనికే విజయవాడ హైవే అనేది ఫోకస్ చేయడం జరుగుతుంది సార్. సో చూసారు కదా, మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. చాలామందికి విజయవాడ హైవే నిజంగా గ్రో అవుతుందా అని చెప్పేసి చాలామందికి డౌట్స్ ఉన్నాయి. ఈ డౌట్స్ కన్నిటికీ ఈ వీడియో క్లారిటీ ఇచ్చిందని అనుకుంటున్నాను. డెఫినెట్లీ ఈ వీడియోని నా షార్ట్ బిట్స్గా కూడా నా ఇన్స్టాగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను, యూనిక్ రియాలిటీలో. సో మీరు అక్కడ కూడా చూడొచ్చు. అండ్ దాంతోపాటు ఈ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీరు కనుక విజయవాడ హైవేలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కింద ఉన్న నెంబర్స్కి కాల్ చేయండి. ఇప్పుడే మీకు కంఫర్టబుల్ రేట్స్లో మీకు సైట్ విజిట్ ప్లాన్ చేస్తాము. డెఫినెట్లీ మంచి ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ అన్న మీకు చూపిస్తాము. సో థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.